తులువల మధ్యలో ప్రేలాడిన యేసయ్యా, తులువలో మధ్యలో ప్రేలాడిన యేసయ్యా. రెండు చేతులు ఆకాశం పైకెత్తి స్తోత్రాజలిద్దాం. హల్లెలూయా. మంచిది ప్రియ దేవుని బిడ్డారా, ప్రాముఖ్యమైనటువంటి సమయంలో మనం ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో ఆయన మన కొరకు తన ప్రాణమును త్యాగం చేశారు. దయచేసి అందరూ కన్నులు తెరిచి నా వైపు చూద్దాం. దేవునికి స్తోత్రం. అమ్మ అందరూ ఒకసారి కళ్ళు తెరవండి, కళ్ళు తెరవండి, నా వైపు చూద్దాం. హల్లెలూయా. యేసు ప్రభు త్యాగం చేస్తే మనం ధ్యానంలో ఉన్నట్టుగా ఉన్నాం. దయచేసి ధ్యానంలో నుంచి బయటకు వద్దాం. ఆమేన్. దాని అర్థం ఏంటంటే నిద్రలో నుంచి బయటకు వద్దాం. యోన వాడ దిగువ భాగానికి వెళ్ళిపోయి నిద్రపోతున్నాడు. స్తుతించవలసినటువంటి సమయంలో, ప్రార్థించాల్సినటువంటి సమయంలో శ్రమ ఎదురైంది, శోధన ఎదురైంది. ప్రభువా నన్ను కాపాడని ప్రార్థన చేయాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా తనతో పాటు ముగ్గురు శిష్యులను తీసుకెళ్ళాడు. ఎక్కడికి? గెత్సెమనే తోటకి. అమ్మ అందరూ నాతో చెప్పండి, ఎక్కడికి? గెత్సెమనే తోట తీసుకెళ్ళినప్పుడు ఆయన ఆ ప్రార్థనలో చెమట రక్తముగా మారేటట్లుగా ప్రార్థన చేశాడు యేసు ప్రభు. మరి శిష్యులు ప్రార్థన చేయమంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? కొంచెం గట్టిగా చెప్పండి, కొంచెం గట్టిగా. నిద్రపోతున్నారు. ఇప్పుడు శ్రమ వస్తుందిరా ప్రార్థన చేయరా బాబు అంటే నో, మేము ప్రార్థన చెయ్యం, ప్రార్థనలో మేము ఏం చేస్తాం? నిద్రపోతాం అని ఆ శిష్యులు ఇంచుమించు 3 సార్లు నిద్రపోయినప్పుడు యేసు ప్రభుల వారు వెళ్ళి వాళ్ళని లేపి శోధనలో ప్రవేశించుకున్నట్లు ప్రార్థన చేయండి. ఆమేన్. ఇప్పుడు యేసు ప్రభుల వారు సిలువలో ఎందుకు ఆయన ప్రాణత్యాగం చేశారంటే శోధనలో పడిపోయిన మనలను మరలా బయటికి విడుదలనిచ్చి, మరలా బ్రతికించి, మనకు జీవమునిచ్చి, మరలా తనతో పాటు ఆ పరలోక రాజ్యంలో తండ్రి కుడి పార్శ్వం మీద కూర్చోబెట్టడానికి ఆయన మన కొరకు ఎంతో త్యాగం చేశారు. దేవునికి స్తోత్రం. మరి త్యాగం చేసేటప్పుడు సిలువలో 7 మాటలు ఎందుకు పలకాలి? ఎప్పుడైనా ఆలోచించారా? యేసు ప్రభుల వారు శ్రమ అనుభవించారు, శిక్ష అనుభవించారు, బాధ అనుభవించారు, నిందలు అనుభవించారు, పిడిగుద్దులు అనుభవించారు, ముళ్ళ కిరీటం పెట్టుకున్నారు. ఆయన ఆ ముళ్ళ కిరీటం పెట్టుకున్న తర్వాత ఆ ముళ్ళు ఇంచుమించు 3-4 అంగుళాలు ఉంటే ఇంచుమించు కన్నుల్లోకి దిగిపోయినప్పుడు రక్తం కారుతున్న భరించాడు. ఎందుకు? ఎప్పుడైనా ఆలోచించారా? ఎప్పుడైనా దాని గురించి అవగాహన చేశారా? ఎప్పుడైనా దాని గురించి మీ మనసులలో ఆలోచన కలిగి ప్రభువా నువ్వు మా కొరకు ఇంత శ్రమ పెట్టావా అని ఎప్పుడైనా మనసారా నోరారా ప్రభు నామాన్ని ఘనపరిచారా? ఏదో బ్రతుకుతున్నాం, ఏదో వెళ్ళిపోతున్నాం, ఏదో పని చేసుకుంటున్నాం కాదు. యేసు ప్రభుల వారు ఎందుకు సిలువలో 7 మాటలు పలికారు? ఈ గుడ్ ఫ్రైడే రోజు మనం ఎందుకు చేసుకోవాలి అని కొన్ని విషయాలు నాకున్నటువంటి సమయాల్లో త్వరగా ముగించి మిమ్మల్ని అందరినీ ఇంటికి పంపిస్తారు. రండి మొదటి మాటలోనికి వెళ్దాం. లోకాసు వార్త 23వ అధ్యాయము 33 నుంచి కొన్ని మాటలు. స్థలమునకు వచ్చినప్పుడు ఒకనిని, ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. దేవునికి స్తోత్రం. రండి ఇప్పుడు మొదటి మాట ఏమిటని అడిగితే యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆ నేరస్తులతో పాటు ఒకటిగా సిలువ వేశారు. ఎన్ని గంటలకు సిలువ వేశారో తెలుసా? ఉదయము 9 గంటలకు. చెప్పండి, ఎన్ని గంటలకు? అందరూ చెప్పండి, ఎన్ని గంటలకు? 9 గంటలకు సిలువ వేస్తే 9ంటికి మొదలు ఇంచుమించు ఇప్పుడు 3 అవుతుంది. ఈ 3 గంటల వ్యవధిలో ఇంచుమించు ఎన్ని గంటల మధ్యలో? 6 గంటలు. ఎన్ని గంటలు? 6 గంటలు. ఈ 6 గంటల వ్యవధిలో యేసుక్రీస్తు ప్రభుల వారు 7 మాటలు పలికారు. మనమంటే 2 గంటలకు 1 గంటన్నరకు మనం ప్రారంభించి 7 మాటలు పలికేసాం.
కానీ యేసు ప్రభువు సిలువ వేసింది మొదలు ఆయన ఒక్కొక్క మాట పలికేసరికి 7 మాటలు చివరగా ముగించేసరికి అప్పుడు 3 అయింది. దేవునికి స్తోత్రం. అంటే ఈ 6 గంటల వ్యవధిలో యేసు ప్రభువు వారు ఏం చేశారు? మొదటి మాట, ఆ నేరస్తులతో పాటు యేసు ప్రభువు వారిని సిలువ వేసిన తర్వాత, సిలువ వేసిన వెంటనే ఆయన మొదటిగా మాట్లాడుతున్న మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు, వీరు ఏం చేస్తున్నారో వీరు ఎరుగరు, దయచేసి వీరిని. ఎవరిని అంటున్నాడు? ఎవరైతే సిలువ వేశారో, ఏ మనుషులైతే ఆయన మీద నేరం మోపారో, ఏ యూదులైతే కుట్ర పన్నారో, ఏ మనుషులైతే అతని మీద ఇతడు కూడా యేసు ప్రభు కదా అని ఎవరైతే నమ్మి విశ్వాసం ఉంచి అనేక రీతిలుగా బాప్తిసం పొందుకొని యేసు ప్రభు మీద ఆనుకొని ఎవరైతే ముందుకు సాగిపోతున్నారో, యేసు ప్రభు యొక్క గొప్పతనాన్ని తెలుసుకోలేక యేసు ప్రభుని మనుషులందరితో పాటు మాకు ఈయన సిలువ వేయండి, ఆ బరబ్బను మాకు విడుదల చేయండి, ఆ దొంగే మాకు కావాలి, ఆ ఖైదే మాకు కావాలి, అనేకమైనటువంటి రీతిలుగా చాలామంది ప్రజలు, చాలామంది అధికారులు యేసు ప్రభు గురించి చెప్పిన మాట ఏంటంటే, అమ్మా ఈయన మీద నాకు ఏ నేరము కనబడట్లేదు, ఈయన మీద మాకు ఏ తప్పిదమును కనబడట్లేదు. పిలాతు భార్య అంటుంది, ఈ నీతిమంతుడు, యేసు ప్రభు నీతిమంతుడని పలికింది. పిలాతు ఇతని మీద నాకు ఏ నేరారోపణ కనబడట్లేదు అంటున్నాడు. ఇంకో మాట హేరోదు గారు అతను ఏ తప్పుదము చేయలేదు అంటున్నాడు. ఆయనను ప్రజలందరిలో ఉన్న ఒక విశేషం ఏంటంటే, ఈయన్ని సిలువ వేయండి, ఈయన్ని సిలువ వేయండి. ఎందుకు సిలువ వేయాలి? అంతకుముందు ఆదివారం మట్లాదివారం కదా, అనేక రీతిలుగా ఆయన యెరూషలేములోనికి వస్తున్నప్పుడు, ఆ గాడి మీద కూర్చున్నప్పుడు, ఆ గాడిద నడుస్తూ ఉంటుండగా బట్టలు దారి పొడుగున పరిచారు, చెట్లు కొమ్మరు దారి పొడుగున పరిచారు, అనేక రీతిలుగా దావీదు కుమారునికి జయము అని ఎన్నో రీతిలుగా కేకలు వేసి ప్రభువు నామాన్ని గణపరిచి కొనియాడినటువంటి వీరే గుడ్ ఫ్రైడే రాగానే ఎందుకు సిలువ వేయమన్నారు? గమనించేదప్పుడు ఒక మాట ఏంటంటే, ఆయన సిలువ వేయించుకుంది ఆ ప్రజలేదో తెలియక తప్పు చేశారేమో, ఆ ప్రజలేదో తెలియక సిలువ వేశారేమో, అది కరెక్టే కావచ్చు, కానీ లేఖనము ప్రకారము ఆయన సిలువ వేయబడ్డాడు. దేవునికి స్తోత్రం. లేఖనము నెరవేర్చుట కొరకు ఆయన మనుషుల ప్రతి పాపమును, ప్రతి భారమును, ప్రతి అపరాధమును, ప్రతి దోషమును తన మీద వేయించుకొని ఆ సిలువ భారాన్ని మోసుకుంటూ వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. అంటే ఎందుకు యేసుక్రీస్తు ప్రభువుల సిలువ వేయబడ్డారంటే మనుషులు వేశారని కాదు, మనుషులు ఏదో చేశారని కాదు, లేఖనము నెరవేర్చబడినట్లుగా మనుషులందరి యొక్క పాపమును కడివేయడానికి, మనుషులందరి యొక్క అపరాధమును తీసివేయడానికి ఆయన సిలువ వేయబడ్డాడు. దేవునికి స్తోత్రం. మరి సిలువ వేయబడిన తర్వాత మరి 7 మాటలు ఎందుకు చెప్పాలి? మనుషుల భారాన్నే కదా మోస్తున్నాడు, మనుషుల యొక్క పాపమునే కదా ఆయన తీసివేస్తున్నాడు, మనుషుల కొరకే కదా రక్తాన్ని చిందించాడు. మరి ఆయనను సిలువలో 7 మాటలు ఎందుకు పలకాల్సి వచ్చిందని అడిగితే ఇది ఇక్కడ అంటున్నాడు చూడండి, యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పాను. వారు ఆయన వస్త్రములు పంచుకున్నటకై చీట్లు వేసిరి. దేవునికి స్తోత్రం. వీళ్ళందరూ అనుకుంటున్నారు మేము యేసు ప్రభుని సిలువ వేసేసాం, యేసు ప్రభుని రక్తం కార్చించేసాం, యేసు ప్రభు మీద ఆ తల మీద ముండ్ల కిరీటం పెట్టాము, యేసు ప్రభుని కొరడాలతో కొట్టాము, యేసు ప్రభుని పిడిగుద్దులు గుద్దాము, యేసు ప్రభు మీద ఉమ్మి వేశాము, యేసు ప్రభు మీద అనేక నేరారోపణలు చేశాము, ఇదంతా మా విజయమే, ఇదంతా మేము చేసిందే అని చంకలు కొట్టుకుంటూ ఎవరైతే ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారో, ప్రభువా వీరు ఏమి చేస్తున్నారో వీరు ఎరుగరు, దయచేసి నన్ను నా మీద శిక్ష విధించారని, నన్ను సిలువ వేశారని వారి మీద నేరం మోపుతావేమో, వారిని శిక్షిస్తావేమో, దయచేసి వారి మీద ఎటువంటి నేరము మోపద్దయ్యా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మొదటి మాటలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒకటి ఎవరు ఎన్ని మాటలు మనం పలికినా, ఎంతగా మనల్ని తిట్టినా, ఎంతగా మనం దూషించినా మనం చెప్పాల్సిన మాట యేసు ప్రభువుల వారు పలికినట్టుగా, తండ్రి వీరిని క్షమించు. హల్లెలూయా. స్టెఫను యూదులందరితో కలిసి మాట్లాడుతూ ఉన్నాడు. యేసు ప్రభు యొక్క వివరణ ఆ స్టెఫను ఇచ్చుచూ ఉండగా అనేక మంది దొమ్మిగా వచ్చి, అనేక మంది కూడి వచ్చి, అనేక మంది గుంపుగా వచ్చి రాళ్ళు తీసుకొని అతను కొడుతూ ఉన్నారు. ఎవరిని? స్టెఫను కొడుతున్నారు. మరి స్టెఫన్ ఏం చేశాడు తెలుసా? నా మీద కొడతారా, నా మీద రాళ్ళు రూతారా, నన్ను చంపుతారా అని చెప్పి ఎదురు తిరగలా.
ఆయన కూడా ఏం చేశాడు చూద్దాం మాట చదవండి. అపోస్తలుల కార్యాల గ్రంథం. స్టెఫను చేసినటువంటి ప్రార్థన యేసు ప్రభువుల వారు చేసినటువంటి ప్రార్థనకు దగ్గరగా ఉంది. చూడండి ఆ మాట 7వ అధ్యాయము అపోస్తలుల కార్యాల గ్రంథం 60వ వచన భాగం 59 నుంచి. ప్రభువును గూర్చి మొర్రపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనమని స్టెఫను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. తర్వాత 60వ వచనం, అతడు మోకాళ్ళుని, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దంతో పలికెను. హల్లెలూయా. యేసు ప్రభు చేసిన ప్రార్థనే ఇక్కడ స్టెఫను కూడా. అంటే రెండిట్లకి ఏదైనా డిఫరెన్స్ ఉందా? ఏదైనా భేదం ఉందడితే ఏది లేదు. స్టెఫను దేవుని వాక్యాన్ని చెప్పాడు, యేసు ప్రభు గురించి బోధించాడు, ఈయన నిజమైన దేవుడు అని చెప్పాడు. వారిని నమ్మక, విశ్వసించక, అవలంబించక, ఒప్పుకొనక ఎవరైతే ఎదురు తిరిగారో వాళ్ళు రాళ్ళు రువి కొరత ఉంటుంటే స్టెఫను చేసిన ప్రార్థన, ప్రభువా వారి మీద పాపము మోపద్దు. ఇప్పుడు చెప్పండి, ఆ స్టెఫను చేసినట్టుగా యేసు ప్రభు పలికినట్టుగా మనం పలకగలమా? ప్రభువా వారిని క్షమించు అని చెప్పగలమా? అంత కరుణా వాత్సల్యం మనకుందా ఎదుటివారి పట్ల? ఎవరైనా ఒక మాట అంటేనే మనం తట్టుకోలేమే, ఎవరైనా ఒక మాట అంటేనే మనం ఒప్పుకోలేమే. అయ్యో నేను చేయని తప్పుకి నన్ను ఇలా గంటారా, నన్ను నిందిస్తారా అని చెప్పి ఎదురు తిరిగి పోట్లాడడానికి, కొట్టడానికి, మాట్లాడడానికి వెళ్ళిపోతూ ఉంటామే. మరి యేసు ప్రభుని అన్ని దెబ్బలు కొట్టారు కదా, ఒక్కసారి అని తిరిగామని అన్నాడా? అన్నా. ఇది మొదటి మాట. తండ్రి వీరేమి చేయించున్నారు, వీరిని క్షమించు. దేవునికి స్తోత్రం. వారు ఎరుగకనే వారు తప్పిదము చేస్తున్నారు, వారిని క్షమించు. తెలిసి తప్పు చేస్తేనేమో ఎక్కువ శిక్ష, తెలియకుండా చేస్తే తక్కువ. పొరపాటు అంటామే. ఇప్పుడు యేసు ప్రభులు వారు చేసిన తప్పుకి ప్రభు వారు పొరపాటు ఉంటారేమో నాయన, దయచేసి వారి మీద నేరము, వారి మీద ఎటువంటి శిక్ష ఏది విధించద్దు నాయన, వారిని క్షమించండి. దేవునికి స్తోత్రం. ఈరోజు యేసు ప్రభులు వారి వరే మనం ఎన్ని బాధలు అనుభవిస్తున్నా మనం చెప్పగలిగిన మాట, ప్రభువా వీరిని క్షమించండి. హల్లెలూయా. మొదటి మాట క్షమించాలి మనం. రెండో మాటలోకి వెళ్దాం రండి. ఇదే లోక సువార్త. త్వరగా మనం ముందుకు వెళ్దాం. ఇదే 23వ అధ్యాయము 43వ వచన భాగం. అందుకాయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అని. దేవునికి స్తోత్రం. ఇది రెండో మాట. ఎవరితో అంటున్నాడు? యేసు ప్రభు వారితో. ఎవరైతే సిలువ వేయబడ్డారో ఇద్దరు దొంగలలో ఒక దొంగతో మాట్లాడుతున్నాడు. అమ్మా వింటున్నారా? నా వైపు చూస్తున్నారా? అందరు నా వైపు చూస్తున్నారా? ముగించేస్తాను. ఇద్దరు దొంగలతో యేసు ప్రభు ఒక దొంగతో మాట్లాడుతున్నాడు. ఇంకో మాట అడుగుతాను, చెప్పండి, ఇద్దరు దొంగలు కూడా మీరిద్దరు నాతో కూడా పరదేశంలో ఉండొచ్చు అని చెప్పాలిగా యేసు ప్రభు. ఎందుకని ఒక దొంగతో మాట్లాడాడు? ఇక్కడ గమనించవలసిన ఒక విషయం ఏంటంటే, ఇద్దరు దొంగలు. చెప్పండి, ఇద్దరు గట్టిగా, ఇద్దరు. మరి ఇద్దరు దొంగల్లో ఒకడు ఏం చేశాడు? మారు మనసు పొందాడు. దొంగే వాడు శిక్ష అనుభవిస్తున్నాడు, వాడు బాధ అనుభవిస్తున్నాడు, వాడు చావడానికి సిద్ధమైపోయాడు. వాడి ఇరువైపులా ఆ ఇద్దరు దొంగలతో పాటు ఆ యేసు ప్రభువును కూడా సిలివేసరికి మొదటి దొంగ అంటూ ఉన్నాడు, ఇదిగో నువ్వు యేసు ప్రభు అంటగా, నువ్వు దేవుని కుమారుడు అంటగా, నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించచ్చుగా అని ఎగతాళి చేశాడు. ఇంకా చెప్పాలంటే హేళన చేశాడు. ఎన్నో రీతిలుగా దోషణకరమైన మాటలు మాట్లాడాడు. ఆఖరికి వాడు శిక్ష అనుభవిస్తున్నాడు. అయినా వాడికి బుద్ధి రాలా, అయినా వాడికి విధేయత రాలా, అయినా వాడిలో క్షమాపణ అనేటువంటి గుణం రాలా. కొంతమంది ఎన్ని శ్రమలు అనిపిస్తున్నా సరే దేవుని మీద ఆధారపడాలనేటువంటి ఆలోచన రాదండి. వస్తుందా? రాదు. ఎన్ని అప్పులు అయిపోయినా, ఎన్ని బాధలు అనిపిస్తున్నా, ఎంతగా ఎన్నో అపాయకరమైనటువంటి దినాలు మనం బ్రతుకుతున్నా యేసు ప్రభు ఒక్కడే మనం రక్షిస్తాడు అని అవగాహన రాకుండా, ఇదిగో యేసు ప్రభు నమ్మిన వారందరూ కూడా బాగుపడతారంటారా, ఇప్పుడు ఆ దేవుడు మనల్ని కాపాడతాడులే అని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేవారు లేకపోలేదు సమాజంలో. మరో దొంగ అన్నాడు, రే ఊరికో, మనం ఇన్ని దొంగతనాలు చేసాం, అనేకమైనటువంటి వారిని మనం కొలగొట్టాం, ఎంతోమందిని మనం చేర్చాం, ఎంతోమంది జీవితాలని మనం అతలోకతలం చేసాం, ఎన్నో రీతిలుగా ఆ బిడ్డల జీవితాలు నాశనం చేసాం. ఇది మనకు మంచిదే, కానీ ఇతడు ఏ నేరము చేయలేదు, ఇతడు ఏ పాపము చేయలేదు, ఇది ఆయనకి తగదురా.
అని ఎప్పుడైతే రెండో దొంగ మాట్లాడేసరికి మొదటి దొంగని ఇతను గద్దించాడు. గద్దించిన విధానాన్ని బట్టి ఇప్పుడు రెండో మాట అంటున్నాడు. ఏమని తెలుసా? 42వ వచన భాగం. ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. అంటే యేసు ప్రభుల వారికి రాజ్యం ఉన్నదని ఈ దొంగకి ఎలా తెలుసు? ఎప్పుడో ఒకప్పుడు ఇదిగో ఈ మైక శబ్దం ద్వారా ఎంతమంది అయితే ఈ మాటలు వినగలుగుతున్నారో ఆ దొంగ కూడా ఒక రోజున విన్నాడేమో. హల్లెలూయా. విన్నాడు గనుకనే యేసు ప్రభుల వారిని సిలువ వేసేసరికి యేసు ప్రభు ముఖం చూడగానే, యేసు ప్రభును తేరు చూడగానే, యేసు ప్రభులో ఉండేటువంటి ఆ విధేయత, ఆ పరిశుద్ధత, ఈ రెండు అతను కనబడగానే ఇప్పుడు తన పాపమును ఒప్పుకోవడానికి అతడు ఇష్టపడ్డాడు. అతడు ఎంతగానో యేసు ప్రభుకి చేరువైపోయాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది రెండో మాట. ఏంటా మాట? నువ్వు యేసు ప్రభువును ఆయన నిజరక్షకుడని తెలుసుకుంటే ఖచ్చితంగా నిన్నేం చేస్తాడంటే నీ పాపమును క్షమిస్తాడు. నిన్ను ఖచ్చితంగా పరలోక రాజ్యంలో తనతో పాటు ఆయన తీసుకువెళతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దొంగ రక్షణ పొందాడా? దొంగ బాప్తిసం పొందాడా? దొంగ మారు మనసు పొందాడా? దొంగ ఆత్మను పొందుకున్నాడా? ఇటువంటి అన్ని కూడా సిలువలో వేలాడబడుతున్నప్పుడు ఎలా సాధ్యమవుతుంది పాస్టర్ అంటారేమో. యేసు ప్రభు పక్కనే ఉన్నారు. యేసు ప్రభును చూచారు. చూచి, అయ్యా నువ్వు నీ రాజ్యంలోకి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోనుకనే వెంటనే యేసు ప్రభు బదులిచ్చాడు. ఖచ్చితంగా నువ్వు నాతో పాటు పరదేశంలో ఉంటా. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. అంటే మనము బాప్తిసం తీసుకున్నా మన బ్రతుకు మారట్లా. యేసు ప్రభు సన్నిధానికి వచ్చినా మన బ్రతుకు మారట్లా. యేసు ప్రభు దగ్గర మనం ఎంతగా ప్రార్థన చేసినా, పాటలు పాడినా బ్రతుకు మారట్లా. మరి దొంగవాడి బ్రతుకు ఎలా మారింది? దొంగవాడి యొక్క ఆలోచన ఎలా మారింది? దొంగవాడి యొక్క హృదయాంతరంగం ఎలా మారింది? యేసు ప్రభు హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు. దేవునికి స్తోత్రం. అంటే దొంగే, ఆ దొంగలో ఉండేటువంటి హృదయం దొంగ బుద్ధిగా లేదో, ఆమేన్, పరిశుద్ధంగా మారిపోయింది. అందుకే యేసు ప్రభు ఆ దొంగను చూడగానే ఖచ్చితంగా నువ్వు నాతో పాటు పరదేశంలో ఉంటావు అని హామీ ఇచ్చాడు. ఇది రెండో మాట. దేవునికి స్తోత్రం. నీ హృదయాంతరంగాలు మారితే ఇప్పుడే నా ప్రభు నీకు ఒక హామీ ఇస్తున్నాడు. ఖచ్చితంగా నువ్వు నాతో పాటు పరదేశంలో ఉంటావు. ఇప్పుడు చెప్పండి, పరదేశంలో ఉండాలనుకుంటున్నారా? సిలువలో వేలాడాలనుకుంటున్నారా? చాయిస్ ఈజ్ యువర్స్. ఇది రెండో మాట. రండి మూడో మాటలోనికి మనం వెళదాం. చదవండి యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచన భాగం. త్వరగా యోహాను సువార్త 19:26. చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. చేర్చుకోనేను. దేవునికి స్తోత్రం. యేసు ప్రభుల వారు పరిశుద్ధాత్మ వలన మరియమ్మ గారి గర్భములో ఉద్భవించాడు. ఆయన ఈ లోకానికి వచ్చినటువంటి వాక్యం మనం నమ్మేమో, విశ్వసించాం, దాని ప్రకారంగా ముందుకు వెళ్ళిపోతున్నాం. గమనించండి, యేసు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చిన తర్వాత తల్లి అయినటువంటి మరియమ్మ యేసు ప్రభులో సిలువలో వేలాడుతున్నప్పుడు అనేక రీతిలుగా చాలామంది చెప్పిన మాట ఏంటంటే, ఒరే తల్లిదండ్రుల పట్ల యేసు ప్రభు వారికి ఎటువంటి విధేయత లేదురా అన్నట్టుగా మాట్లాడుతున్న సందర్భాలు మనం చూడొచ్చు. కాసేపు నిద్రలో నుంచి బయటికి రండి. దేవునికి స్తోత్రం. కునుకు పాటలో నుంచి బయటికి రండి. దేవునికి స్తోత్రం. నిద్రావస్థలో నుంచి బయటికి రండి. దేవునికి స్తోత్రం. రండి. ఇప్పుడు తల్లిని చూచాడు, శిష్యుని చూచాడు. ఇక్కడ బాగా గమనించాడు. యేసు ప్రభుల వారి యొక్క సమయం అయిపోయింది. యోహాను సువార్త 2వ అధ్యాయంలో అక్కడ ద్రాక్షారసము ఎప్పుడైతే అయిపోయిందో తల్లినటువంటి మరియమ్మ గారు వచ్చి యేసు ప్రభుతో అంటారు, అయ్యా ద్రాక్షారసం అయిపోయింది అనగానే యేసు ప్రభుల వారు ఏమంటారు? అమ్మా నా సమయం ఇంకను, గట్టిగా నా సమయం ఇంకను. మరి ఇప్పుడు యేసు ప్రభుల వారు శిష్యుని చూచాడు, మరియమ్మ గారు అయినటువంటి తల్లి గారిని చూచాడు. ఇప్పుడు వాళ్ళిద్దరిని చూచి ఆయన ఒక మాట చెప్తున్నాడు, ఇదిగో ఈమెనే నీ తల్లి, ఈయనే నీ కుమారుడు అని ఇద్దరికి ఒక బాధ్యత ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభుల వారి సమయం ఇప్పుడు వచ్చింది. ఏంటా సమయం అంటే, ఇదిగో నేను వెళ్ళిపోతున్నాను కదగా, వెళ్ళిపోయిన తర్వాత నా తల్లి అయినటువంటి మరియమ్మను ఎవరు చూస్తారు అనే ఆలోచన లేకుండా తన బాధ్యత ఏంటో ఆయన గుర్తెరిగాడు. ఆ బాధ్యతను అప్పగిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చాలామంది లోపల చనిపోయేటప్పుడు పెద్దవాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళ పిల్లల్ని పిలిచి, ఒరే
అమ్మను బాగా చూసుకో, నాన్న రే నేను వెళ్ళిపోతున్నాను రా, నాన్నగారిని బాగా చూసుకో అని ఏ బాధ్యతలైతే అప్పగిస్తారో ఆ బాధ్యత కాదు ఇప్పుడు ఇది. ఆత్మీయ సంబంధమైనటువంటి బాధ్యత. ఒక తల్లిగా ఇక్కడ గమనించినట్లయితే తల్లి సంఘానికి సాదృశ్యం ఉంది, కుమారుడు యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యం ఉన్నారు. ఈ సంఘం పాడైపోకూడదు, ఈ సంఘం బయటికి వెళ్ళిపోకూడదు, ఈ సంఘం క్రీస్తులో ఉండాలి, కుమారుడికి దగ్గరగా ఉండాలి. ఆ పరలోక రాజ్యానికి చేరుకోవాలంటే ఈ సంఘానికి ఒక బాధ్యత అవసరం. దేవునికి స్తోత్రం. అమ్మా అందరు ఇక్కడే ఉన్నారా? ఏనోషు గట్టిగా రెండు చేతులు పైకెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. సంఘానికి బాధ్యత అవసరం. ఈ రోజున బాధ్యత లేని వారు ఎంతమంది ఉన్నారండి? కొంతమంది ఇంట్లో చాలామంది అంటారు, ఎరా బాధ్యత లేదేంటిరా, ఎన్నిసార్లు చెప్పాలి, ఎప్పుడు అలా తిరుగుతావేంటి, రా ప్రభు మందిరానికి వెళ్దాం, రా ప్రభుని కనపరుద్దాం, రా నా దేవుడు నీకు యాక్సిడెంట్ నుంచి తప్పించాడుగా, నీకు ఆరోగ్యం ఇచ్చాడుగా, నీకు స్వస్థత ఇచ్చాడుగా, రా ప్రభు సన్నిధానంలో సాక్ష్యం చెప్పుకుందాం అని ఎంత చెప్పినా సరే బాధ్యత లేకుండా ప్రవర్తించేవారు లేరంటారా? బాధ్యత ఉందా? గమనించండి, సిలువలో వేలాడుతున్న యేసు ప్రభు తన బాధ్యతను గుర్తెరిగి మరియమ్మ గారిని, అక్కడ ఉన్నటువంటి యోహాన్ని ఇద్దరిని కూడా చూచాడు. ఇదిగో ఈమె నీ తల్లి, ఈయన నీ కుమారుడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఈ రోజున సంఘమునకు ఒక బాధ్యత, సంఘ కాపరికి ఒక బాధ్యత, సంఘ పెద్దలకు ఒక బాధ్యత. ఈ బాధ్యతను నిర్వర్తించే వారిగా మనం ఎదుగుదుముగాక. దేవునికి స్తోత్రం. ఇక ఇంకో మాట చెప్తాను, మనం ఎన్ని బాధలు పడుతున్నా సంఘ బాధ్యతను మాత్రం మనం వదలకూడదు. ఆమేన్. అది కరువో కష్టమో నష్టమో ఏదొచ్చినా సరే ఒక సంఘ కాపరిగా నేను వదలకూడదు, సంఘ పెద్దలుగా మీరు వదలకూడదు, సంఘ బిడ్డలుగా మీరు అస్సలు వదలనే. దేవునికి స్తోత్రం. సంఘం గురించి ఎప్పుడు ప్రార్థించేవారుగా మనం ఉండాలి. ఆమేన్. ఇది మూడో మాట. రండి నాలుగో మాటలకు వెళ్ళిపోతాం త్వరగా. మత్తయి సువార్త 27వ అధ్యాయము 46 వచ్చిన భాగం. మత్తయి సువార్త 27:46. ఒక్కొక్కరు ఒక మాట పట్టుకొని చెప్పగానే చదువుదురు. కానీ ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని బిగ్గరగా కేకవేశాను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితమని అర్థము. దేవునికి స్తోత్రం. ఇంచుమించు 3 గంటలప్పుడు, ఇంకా 3 అవలా, ఇంచుమించు 3 అవుతుంది. ఇప్పుడు కూడా అంతే, ఒక 5 నిమిషాలు అవుతుంది. గమనించండి, ఇప్పుడు 3 గంటలప్పుడు యేసు ప్రభువు శిలువలో పలికిన 4వ మాట. ఏంటా 4వ మాట అంటే, ఏలీ ఏలీ లామా సబక్తాని, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి. నన్ను మాట అడిగినవండి, ఏ తండ్రి అయినా పిల్లల యొక్క చేయి విడిచిపెడతారా? విడిచిపెడతారా? ఎక్కడా జరగదేది. కానీ గమనించవలసిన ఒక మాట, నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావు. అయ్యా కొంచెం సౌండ్ తగ్గించి, ఎందుకు విడిచిపెట్టావు అని యేసు ప్రభుల వారు ఎందుకు పలుకుతున్నారో తెలుసా? యేసు ప్రభుల వారు పాపమును మోస్తున్నారు గనక. ఇంకో మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి. పాపమునకు పరిశుద్ధతకు ఒకే చోట స్థలం అనేది ఉండదు. పాపం ఉంటే పరిశుద్ధత ఉండదు, పరిశుద్ధత ఉంటే పాపం. మీరు మాట్లాడట్లేదు నాతో. పాపం ఉంటే పరిశుద్ధత ఉండదు, పరిశుద్ధత ఉంటే పాపం ఉండదు. మరి రెండిట్లకి ఒకే చోట స్థలం లేదుగా. లో కూడా ఒక సామెత ఉంటుంది, 2 కత్తులు ఒకే వరలో ఇమ్మడం. ఒక దాసుడు 2 రాజుల దగ్గర పని చేయలేడు, 2 యజమానుల దగ్గర ఒక దాసుడు పని చేయలేడు. కానీ ఇక్కడ గమనించదగిన విషయం ఏంటంటే, యేసు ప్రభులు వారు ఆ మాట పలకడానికి ఆయన మన పాప భారమును మోస్తున్నాడు గనక, తనలో ఉన్న పరిశుద్ధాత్ముడు ఆయన వదిలి వెళ్ళిపోయాడని, అయ్యా నన్ను ఎందుకు వదిలిపెట్టి వెళ్ళిపోయావు, నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావు అని ఒక పాప శరీర ఆకారముతో ఆయన పాప భారాన్ని మోస్తూ యేసు ప్రభులు వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆయన ప్రాధేయపడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని ఎవడైతే తన సిలువని ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు.
మన సిలువను మనమే మోయాలి. ఆమేన్. మన సిలువను అనుకుంకుమారు చెప్తాను, తన సిలువను మోయడం అంటే యేసు ప్రభు వరకు అంతము వరకు చేపట్టాలి, చివరి వరకు సాగిపోవాలి. చివరి వరకు సాగిపోయేటప్పుడు నీకు శ్రమలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కష్టాలు వస్తాయి, కన్నీళ్ళు వస్తాయి, అనేక రీతికి ఇబ్బందులు పడతావు. ఆయనను యేసు ప్రభు ఇచ్చేటువంటి ఆ జీవ కిరీటాన్ని పొందుటకు ఆయన నీలో నాలో ఆయన ఏ ఉద్దేశం అయితే ఉంచాడో, ఏ అధికారం అయితే ఉంచాడో దాన్ని మనం ఎన్నడూ కూడా వదిలిపెట్టుకోకూడదు. దేవునికి స్తోత్రం. కొన్ని సందర్భాల్లో యేసు ప్రభు పలికినట్టుగా మనం కూడా పలుకుతాం. ప్రభువా, నన్ను ఎందుకు విడిచిపెట్టావు, నన్ను ఎందుకు ఇలాగ వదిలేసావు, నాకెందుకు నువ్వు తోడుగా లేవు, నన్ను ఎందుకు నువ్వు ఈ రీతిగా అనాథులుగా చేశావు అని అనొచ్చు. దేవునికి స్తోత్రం. అది కొంతవరకు మాత్రమే. దేవునికి స్తోత్రం. అని ఎప్పుడూ మన చెయ్యి విడిచిపెట్టని దేవుడు. ఆమేన్. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము, నిన్ను విడువను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. అయ్యా అయ్యా వినండి వినండి, దేవునికి స్తోత్రం. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు. ఉండాలా ఉండకూడదా? ఉండాలి. యేసు ప్రభు ఎప్పుడు మనం విడిచిపెట్టాడు. దేవునికి స్తోత్రం. ఇది 4వ మాట. ఆయన ఎప్పుడు మనం విడిచిపెట్టారు. రండి 5వ మాటలోకి వెళ్ళిపోతున్నాం. యోహాను సువార్త 19:28. యోహాను సువార్త 19:28 నేను చదువుతున్నా వినండి. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నాను అనేను. దేవునికి స్తోత్రం. 5వ మాట, ఆయన దప్పికొంటున్నాడు. ఆయన దప్పికొంటుంది. యోహాను సువార్త 4వ అధ్యాయం వినండి. సమరయ స్త్రీ మధ్యాహ్నం వేళ కొండ పట్టుకొని ఏ నీళ్ళైతే చేదుకోవడానికి యాకోబు బావ దగ్గరికి రాగానే యేసు ప్రభు ఆ సమరయ స్త్రీకి ఏమిచ్చాడు? జీవపు ఓటలు ఇచ్చాడు. అందరూ చెప్పండి, ఏమిచ్చాడు? ఐశ్వర్య ఏమిచ్చాడు? జీవపు ఓటలు ఇచ్చాడా? జీవపు ఓటలు ఇచ్చాడా? ఎవరికి? ఎవరికి? నన్ను మాట్లాడిన వాడిని. సమరయ స్త్రీకి యేసు ప్రభుల వారు జీవపు ఓటలు ఇస్తే మరి యేసు ప్రభుల వారు ఎలా తప్పికొంటారు? స్తోత్ర స్తోత్ర. అంతటి యేసు ప్రభుల వారు మహనీయుడు, గొప్ప దేవుడు. అంతటి ఆ సమరయ స్త్రీకి ఆయన జీవపు ఓటలు ఇచ్చాడు కదా, మరి ఈయన ఏ దాహం కలిగి ఉన్నాడు, ఎలా దప్పికొని ఉన్నాడు అనేటువంటి ఆలోచన మనలో రావచ్చేమో. దేవునికి స్తోత్రం. ఏంటి ఆ దాహం అంటే, మనుషులందరూ నశించిపోతున్నారు. మనుషులందరూ ఏమైపోతున్నారు? నశించిపోతున్నారు. అగ్నిగుండానికి ఆహుతైపోతున్నారు, పాతాళానికి వెళ్ళిపోతున్నారు. వీళ్ళందరూ రక్షించబడాలి అనే దాహం. మనం ఏం చేయాలి? అనే దాహం. అమ్మలారా నా వైపు చూడండి అమ్మా. ఆ తల్లిగారు వచ్చారు, వేశారు, వెళ్తున్నారు. మీరేంటి అరసవుతున్నారు? నా ఇంక చూడండి. దేవునికి స్తోత్ర. చెప్పండి హల్లెలూయా. యేసు ప్రభుల వారు దప్పికోవడానికి గల కారణం ఏంటంటే మనుషులందరూ కూడా నశించిపోవడం ఆయనకి ఎంత మాత్రం ఇష్టం లేదు. దేవుడు లోకముని ఎంతో ప్రేమించాను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక. ఈ మాట చెప్పండి అందరూ. అమ్మ వెనకలో ఉన్నవారు చెప్పరేంటమ్మా? నశింపక. ఇప్పుడు మనం నశించిపోవడం దేవునికి ఇష్టమా? మన పాడైపోవడం దేవునికి ఇష్టమా? కాదు. అందుకే ఆయన దప్పికొన్నారు. దేవునికి స్తోత్రం. నశించిపోవడం దేవుని చిత్తం కాదు. మనము బ్రతికి మరికొంతమందిని బ్రతికించాలి. మనం రక్షించబడి మరికొంతమంది రక్షించాలంటే వీ మస్ట్ సేవ్డ్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. దేవునికి స్తోత్రం. యేసు రక్తము చేత మన పాపములను శుద్ధీకరించబడ్డాయి. ఆమేన్. ఇప్పుడు యేసు ప్రభులు వారే దప్పికొన్నారంటే, దాహం కలిగి ఉన్నారంటే, మరి ఈ రోజున మనం ఏ దాహం కలిగి ఉన్నాం? ఒక ఆత్మ రక్షించబడాలని కన్నీరు కాచి ప్రార్థన చేసేవారిగా మనం ఉండాలి. ఆమేన్. భర్త రక్షించబడకపోతే భార్య ప్రార్థన చేయాలి, భార్య రక్షించబడకపోతే భర్త ప్రార్థన చేయాలి. అందరి కొరకు ప్రార్థన చేసేవారిగా మన సంఘం ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది 5వ మాట. రండి 6వ మాటలోకి వెళ్ళిపోతున్నాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచన భాగం. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల ఉంచి ఆత్మను అప్పగించెను. దేవునికి స్తోత్రం. నా 6వ విషయం,
ఏంటి ఆరో మాట అంటే సమస్తము అప్పటికి సమాప్తమైనది. దేవునికి స్తోత్రం. మొత్తం అంతా కూడా సమాప్తం అయిపోయింది. ఏంటా సమాప్తం? ఆయన అంటాడు, తండ్రి నువ్వు నాకు అప్పగించిన పనిని నేనేం చేశానో తెలుసా, ఆఖరి వరకు తుదముట్టించాను ప్రభువా, ఇదిగో ఇప్పటికీ సమాప్తమైంది నా కార్యం. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఒక మాట చదువుదామా? యేసు ప్రభువు వారు చెప్పినటువంటి ఆ మాట రండి. ఆయన ఏదైతే ఒక మాట చెప్పాడో ఆ మాటని చెప్పి నేను ముగిస్తున్నాను త్వరగా. పరిశుద్ధ గ్రంథంలో ఇదిగో ఆయన మన కొరకు చేసినటువంటి ఒక గొప్ప కార్యం, ఆయన మనందరి కొరకు చేసినటువంటి ఈ కార్యంలో తండ్రి ఏ పని అయితే అప్పగించాడో ఆ పనిని చేయడానికి ఆయన ఒప్పుకున్నాడు. ఆయన తన యొక్క పనిని ఆఖరి వరకు తుదముట్టించారు. దేవునికి స్తోత్రం. సమాప్తమైనది అని చెప్పడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే యేసు ప్రభువు వారు 33 సంవత్సరాలు బ్రతికారా? 30 సంవత్సరాలు బయట ఆయన ఎంతగానో బ్రతికి 3.5 సంవత్సరాలు స్వార్థ ప్రకటించారు. ఈ 3.5 సంవత్సరాల్లో అనేక మందికి స్వస్థతనిచ్చారు, చచ్చిపోయిన వారిని బ్రతికించాడు, అనేక మందిని లేవనెత్తాడు, దెయ్యాలు పట్టిన వారిని విడిపించాడు, పరిశుద్ధంగా మార్చాడు. ఆ 3.5 సంవత్సరాల్లో ఏ పరిచర్య అయితే చేయాలో అంత పరిచర్య అని చేసి చివరికి ఇప్పుడు చెప్తున్నమాట, సమస్తము అప్పటికి సమాప్తమైనది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనందరి కొరకు ఆయన కార్యాన్ని చేశాడు, ఆయన సమస్తాన్ని ముగించాడు. మరి మనకు అప్పగించిన పనిని మనం సమస్తము చేయగలుగుతున్నామా లేదా వదిలేస్తున్నామా? ఇది 6వ మాట. రండి 7వ మాటలోనికి వెళ్ళిపోతున్నాం. చివరిగా ఒక్క నిమిషం చదవండి. లోకాసు వార్త 23:46. లోకాసు వార్త. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అనేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇందాక పాస్టర్ గారు చెప్పినట్టుగా యేసు ప్రభుల వారి ప్రాణాన్ని ఎవరు తీయలేరు, ఎవరు ఆయనకి ప్రాణము ఇవ్వలేరు. మరి ఏంటి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానని చివరి మాట ఎందుకు పలికని అడిగితే, ఇదిగో ఆయన సర్వ పాప పరిహారార్థమై సర్వ మానవాళి కొరకు ఆయన చేసినటువంటి ఈ గొప్ప త్యాగాన్ని బట్టి ఇదిగో తండ్రి చివరికి నా ఆత్మను నీ చేతికే అప్పగిస్తున్నాను, నీ చేతికే అప్పగిస్తున్నాను. గల కారణం ఏంటంటే నువ్విచ్చావు ఈ జీవితం, నువ్విచ్చావు కనుక ఈ జీవితంలో నేను ఏమి చేయాలో నాకు అప్పగించిన ప్రతి పని నేను చివరికి ముగించాను కనుక నేను నీకు అప్పగిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ముగించేస్తున్నాను ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి యేసు ప్రభుల వారు పలికినటువంటి 7 మాటల్లో ఎప్పుడైనా కానీ మనము దాన్ని ధ్యానిస్తున్నప్పుడు మొదటిగా ఒకటి క్షమాపణ గుర్తుకు రావాలి, పరలోక రాజ్యంలో ఉండాలన్న ఆలోచన గుర్తుకు రావాలి, బాధ్యత గుర్తుకు రావాలి, దేవాన్ని విడిచిపెట్టదని ప్రార్థన చేయాలి, 5 నాయన దప్పుకొనుచున్నాను ప్రార్థన చేయాలి, 6 సమస్తమును ముగించని ప్రార్థన చేయాలి, 7 తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నా అని చెప్పి సమస్తము ప్రభు చేతికి మనం అప్పగించుకుంటే ఆ పరలోక రాజ్యంలో మన స్థానం సంపాదించుకునే వారముగా ఉంటాం. యేసు ప్రభుల వారు చేసిన త్యాగం వృధాగా పోకూడదు కనుక మనం తగ్గించుకుందాం, ప్రభు నామని హెచ్చిద్దాం, ప్రభు రాకడ వరకు సిద్ధపడదాం. ఎవరైతే రక్షణ పొందలేదో వారందరి కొరకు కలిసి ప్రార్థన చేద్దాం, ప్రభు నామని స్మరిద్దాం. దేవుడి మాటలు మనం వినికిడిలో దీవించును గాక. ఆమేన్. సమయము 3:01 అయ్యింది. చివరి ప్రార్థన చేసుకుని మనం ముగించుకుందాం. ఓకే సార్, అందరు కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి నీకు వందనాలు. నా నీ గుడ్ ఫ్రైడే రోజున నీ మాట ధ్యానించుటకు మాకు ఇచ్చిన కృపకి నీకు వందనాలు. వచ్చిన వారందరినీ దీవించండి. నువ్వు సిలువలో పలికినటువంటి 7 మాటలు మేము ధ్యానించడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప కృపకి నీకు స్తోత్రాలయ్యా. క్షమించమని చెప్పారు అయ్యా. మారు మనసు పొందితే ఖచ్చితంగా మీరు నాతో పరదేశంలో ఉంటారని చెప్పారు ప్రభువా. బాధ్యత గురించి మాకు గుర్తు చేశారు నాయన. ఏలి ఏలి లామా సబక్తానని పలికి నా దేవా నా దేవా నా చేయిందుకు విడిచిపెట్టేవని పలుకుతూ మమ్మల్ని ఎన్నడూ విడవని దేవుడిగా మాతోనే ఉన్నారయ్యా. 5వ మాటగా దప్పుకొనుచున్నానంటే ఆత్మల పట్ల ఎంతో భారము కలిగి మీరు పరిచర్య చేశారు. అటువంటి పరిచర్య చేయుటకు మమ్మల్ని కూడా దప్పికొనమని చెప్తూ ఉన్నారు. 6వ మాటగా సమాప్తమైనదని చెప్పారు తండ్రి. మేము కూడా నీవు అప్పగించిన
పనిని పూర్తి చేసినట్లుగా సహాయం చేయండి. 7వ మాటగా నాయన నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అన్నట్టుగా ప్రాణం విడిచినట్టుగా నాయన ఇహలోక భోగముల కొరకు కాదు కానీ సర్వము నాయన మీరు అప్పగించిన పని నిర్వర్తించి మా ఆత్మలు మీ చేతికి అప్పగించుకున్న కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ మేడవర సంఘము యేసుక్రీస్తు ప్రార్థన మందిరము సంఘ బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం. మీరు మాత్రమే మహిమ పొందుకోమని సహాయం చేయమని నాయన నీ ప్రియబిడ్డలు ఎవరైతే నాయన అయా నీ సన్నిధానంలో ప్రభు మొరపెడుతూ ఉన్నారు అన్నీ మీరు ఆలకించారు. సహాయం చేయండి. ప్రతి అప్పుల భారము నుంచి విడుదల కలిగించమని సహాయం చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. పరలోక